పోచంపల్లిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చేనేత వస్త్ర మ్యూజియంను మిస్ వరల్డ్ బృందం సందర్శించనున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర గ్యాలరీ సంచాలకులు డాక్టర్ లక్ష్మి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి పరిశీలించారు. సుందరీమణులను సాదరంగా ఆహ్వానించేందుకు స్వాగత కార్యక్రమంగా కోలాటాన్ని ఏర్పాటు చేశామన్నారు. అనంతరం సంస్కృతి సాంప్రదాయంగా నుదుట తిలకం దిద్ది ఆశీర్వదించే కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. మ్యూజియంలో చేనేత వస్త్ర ప్రాముఖ్యతను కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శింపచేసేందుకు విలువైన సమాచారంతో పాటు ఏర్పాటు చేసిన చిత్రపటాలు ప్రదర్శింపచేశామన్నారు. ఇక అతిథుల రాక మర్యాదల్లో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. రెటిక సుందరీమణులు వస్తున్న నేపథ్యంలో ఇవాళ పోచంపల్లికి వెళ్లబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, హిమబిందు ప్రపంచంలోనే పట్టి చీరలకు ప్రసిద్ధిగాంచినటువంటి భూదాన్ పోచంపల్లిలో నేడు ప్రపంచ సుందరీమణులు పర్యటన చేయనున్నారు. అయితే వరంగల్ పర్యటన ముగించుకొని వస్తున్నటువంటి క్రమంలో అదే రూట్ లో ఉన్నటువంటి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని సాయంత్రం 6 గంటలకు పోచంపల్లికి చేరుకుంటారు. పోచంపల్లిలో గతంలో అగ్గిపెట్టెలో పట్టేటువంటి పట్టు చీరను నేసినటువంటి ఘనత భూదాన్ పోచంపల్లి చేనేత కార్మికులకు ఉన్నది. ఇక్కడ తయారు చేసినటువంటి పట్టు చీరలు దేశ విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ పట్టు చీరలకు ప్రసిద్ధిగాంచినటువంటి పోచంపల్లిలో పట్టు చీరల తయారీకి సంబంధించినటువంటి పూర్తి తయారీ ఎలా తయారు చేస్తారనేటువంటి అంశాలను వివరిస్తారు. అయితే 22 దేశాలకు చెందినటువంటి ప్రపంచ సుందరీమణులు పోచంపల్లి మ్యూజియంలో పట్టు చీరలకు సంబంధించినటువంటి కళా ప్రదర్శన ఉంటుంది. ఆ కళా ప్రదర్శన తిలకిస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులు పట్టు చీరల తయారీకి సంబంధించి అంటే ఎలా తయారు చేస్తారు, ఒక పట్టు చీర నేయడానికి కూడా ఎన్ని రోజుల్లో టైం పడుతుంది, ఎంత కష్టం, ఆ పట్టు చీర తయారీ వెనుక ఎంత కష్టం ఉంటుంది, ఎలాంటి మెటీరియల్ వాడతారనేటువంటి పూర్తి అంశాలను మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా ఇక్కడ ప్రపంచ సుందరీమణులకు తెలియజేస్తారు. పర్యటన అనంతరం కూడా 22 మంది ప్రపంచ సుందరీమణులకు అక్కడ భూదాన్ పోచంపల్లిలో నేసినటువంటి వారి కోసం ప్రత్యేకంగా నేసినటువంటి పట్టు చీరలను కూడా అందిస్తారు. ఇటు ప్రపంచ సుందరీమణుల రాక సందర్భంగా ఇటు పోలీసులు గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మ్యూజియం అదే వారు పాల్గొనేటువంటి ఆ మ్యూజియం పరిసర ప్రాంతాలను మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా వారికి సాధారణంగా ఆహ్వానించేందుకు కూడా స్థానిక ఎమ్మెల్యే భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దంపతులు అయితే సిద్ధమయ్యారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా వారికి తిలకం దిద్ది ఆహ్వానించేందుకు కూడా సర్వం సిద్ధమైందని కూడా చెప్పొచ్చు. సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు వారి పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.